వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ రావాల్సిన మొత్తం నిధులు సంబంధించి వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు వీళ్ళు నిధులు విడుదల చేసింది కేవలం 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఆ 5,000 కోట్లలో చూసుకున్నట్టయితే మనకు 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. రైతు అన్నలు పూర్తిగా చూసుకున్నట్టయితే ఇది ఎక్కడ దౌర్జన్యం, ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది, ఓట్లకు వంచినట్లే నిధులకు సంబంధించి కూడా మనకు ఓటుకు 1000 అని ఇంత ఇస్తారు చూసారా, గట్లనే మనకు 1వ విడతలో 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిన సంగతి తెలిసిందే. ఇక ఋతుపవనాల రాకతో వానాకాలం ప్రారంభమైనది. ఇక్కడ రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 2 విడతలుగా విడుదల చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏప్రిల్ నెలకారులోనే మనకు 2వ విడత నిధులు విడుదల చేసిన సంగతి చూసినాం. సో ఇప్పుడు మే నెల అన్నమాట, దాదాపు ఇది జూన్ నెల అనేది చెప్పుకోవచ్చు. సో ఇక మనకు ఇంకొక 1 to 2 వీక్స్లలో చూసుకున్నట్టయితే రైతు భరోసా ఇక్కడ 3వ విడత నిధులకు సంబంధించి నిధులు విడుదల చేస్తారా లేదా అనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకోవచ్చు, రైతు భరోసా విషయంలో పూర్తిగా రైతులు అనేది చేసి కూడా ప్రభుత్వం అయితే మోసం చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం కానీ ఇవ్వచ్చు ఇప్పటి వరకు 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసినట్లయితే కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో ఇప్పుడు దాదాపు రైతుకు రావాల్సిన మొత్తం ఇప్పుడు 3,400 కోట్లు అయితే ఉన్నాయి. ఆ 3,400 కోట్లు నిధులకు సంబంధించి అసలు ఏం సర్దువేస్తుంది ప్రభుత్వం అనేది, నిధులకు సంబంధించి విడుదల చేస్తా లేదా అని దాని మీద ఒక్కటి కూడా మనకైతే క్లారిటీ అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకొని ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అన్నమాట. సో యాసంగి పంట పెట్టుబడి సాయం సంబంధించి రైతు నిరీక్షణ గురించి వివరించారు. అయితే దీంతో వచ్చే వారంలో చూసుకున్నట్టయితే అంటే నిధులు విడుదల చేస్తారని అయితే చెప్తున్నారు. ఇక దీనిపైన ప్రభుత్వం అధికారంగా అయితే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో ఇప్పటివరకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఆఖరి విడత. ఒకవేళ 4 ఎకరాలు పడినా 5 ఎకరాలు పడినా ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు దాదాపు 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 4,000 కోట్లు అంటే దాదాపు ఇక మనకు ఉన్న ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3,400 కోట్లు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నిధులు విడుదల చేస్తా లేదా నిధులకు సంబంధించి కూడా ఇవి మింగేసి మరి రైతు భరోసా ఎక్కడంటారా మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ రేవంత్ దగ్గర ఆన్సర్స్ లేకపోతే అంటే ఇక్కడ మనకు హరీష్ రావు గారు అయితే బీఆర్ఎస్ నుంచి పోరాటంలోనే ఇక్కడ గోదావరి సంబంధించి అంటే కొన్ని విశేషాలకు సంబంధించి రైతుల పక్షాన మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకోబోతుందని దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. రైతు భరోసా పెండింగ్ నిధుల కోసం రైతులు అయితే నిరీక్షిస్తున్నారు. 3 విడతలుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ 2వ విడతలుగా 2 ఎకరాల వరకు అయితే నిధులు జమ చేశారు. ఇప్పుడు 3వ విడత అన్నమాట, దాదాపు నెల రోజులైన పూర్తి అయ్యే వస్తుంది. సో ఇక ఇప్పుడు 3వ విడతకు సంబంధించి నిధులు జమ చేయలేదు. అటు రైతులు యాసంగి సాగును పూర్తి చేసుకొని అన్నీ కూడా పనులనేవి కూడా వేగవంతంగా పూర్తి చేసుకొని వానాకాలం సీజన్ కూడా రావడమే జరిగిందన్నమాట. సో రైతన్నలు అందరూ కూడా వేగంగా పనిలో ఉంటారు కాబట్టి సో 3వ విడత నిధులు విడుదల చేస్తే బాగుంటుందని అయితే నా విజ్ఞప్తి.